ఈరోజు అయితే ఫ్రైడే వచ్చేసింది. మనం చకచకగా పని చేసేసుకొని ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఈరోజు మొత్తం ఏం జరిగిందో ఒక చిన్న మినీ వ్లాగ్ మీకోసం. సో ఈరోజు ఫస్ట్ అయితే ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ అయితే వెళ్ళి ఒక టిఫిన్ తిన్నాను. సో ఆ టిఫిన్ వచ్చేసి ఏంటంటే రాగి దోశ అనమాట, 40 రూపీస్. సో టేస్ట్ అయితే నాకు నచ్చలేదు బేసిక్గా చెప్పాలంటే, బట్ ఇట్స్ ఓకే ఫైన్, ఓన్లీ టిఫినే కాబట్టి. సో దాని తర్వాత అయితే ఆఫీస్కి వెళ్ళేసి మనం వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. మీ అందరికీ తెలుసు నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి నేను ఆఫ్టర్నూన్ ఆఫీస్కి వెళ్ళాను. సో ఆఫ్టర్నూన్ ఆఫీస్కి వెళ్ళాక వర్క్ చేస్తూ నేను పిస్తా హౌస్ నుంచి జఫ్రానీ చికెన్ దమ్ బిర్యానీ నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట, విచ్ ఈజ్ ఆఫ్ 350 రూపీస్ కాస్ట్. సో జఫ్రానీ చికెన్ దమ్ బిర్యానీ తిన్నాను, ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ తినేసి లంచ్ అయిపోయి వచ్చాక మళ్ళీ అయితే వర్క్ చేసేస్తున్నాను. సో దీని తర్వాత అయితే మనం వర్క్ చేసేది మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని క్రిటికల్ టాస్క్స్ అయితే వచ్చాయి. అబ్బా అనిపించింది. కానీ ఎన్ని టాస్క్లలో మనమైతే ఫస్ట్ టీ తాగాకైతే వెళ్ళిపోవాలన్నమాట. సాయంత్రం అయిపోయింది, అబ్బో టైం అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోతాం మనం. సో ఎంత పనున్నా సంబంధం లేదు, ఫస్ట్ అయితే వెళ్ళిపోవాలి టీ తాగాకి. కిందకైతే వచ్చాను, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలాగా మనము యాక్సెస్ కార్డ్ అయితే మనం ఇలాగా అనాలి. ఏంటి ఓపెన్ అవ్వట్లేదు, నాది పని చేయట్లేదు ఏంటి? అక్కడ ఓపెన్ అయింది. సరే ఈయన కంపెనీ నుంచి తీస్తే నన్ను అయ్యయ్యో నా యాక్సెస్ కార్డ్ పని చేయట్లేదు. థ్యాంక్ యూ. సో మా టీ తాగాకైతే అటు నుంచి షార్ట్ కట్ అనమాట, కానీ నేను మీ కోసం లాంగ్ కట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటిది ఎయిర్ క్వాలిటీ అని ఏదో రాసి చూపిస్తుంది, 22 ఏంటి దీనివల్ల ఏంటి ఉపయోగం? ఓకే, సో ఏంటిది ఇది బాగా మంచిగా ఆక్సిజన్ ఇచ్చి సో ఎక్కువ కాలం బతికేస్తున్నాయి ఏంటి? అయినా మనకు అంత సీన్ లేదు. సో ఇలాగైతే మనకి కింద కామన్ లాబీ అయితే కనిపిస్తుంది అనమాట. సో పదండి ఇప్పుడు అది చూపిస్తాం. అయ్యో రామచంద్ర, ఈ స్ప్రింక్లర్స్ ఇప్పుడే ఆపేశాడు. సర్లే ఇంకా చేసేదేం లేదు. సో ఇదైతే మనకి చాలా రిచ్ పీపుల్ తాగేది అనమాట. సో మనం ఇలాంటి వైపు ఎక్కువ చూడకూడదు అండ్ ఆలోచించకూడదు కూడా. సో వెళ్ళిపోదాం ఇప్పుడు, మనం కెఫెటేరియాకి వెళ్ళిపోయి మంచిగా అయితే టీ తాగుదాము. అయ్యా రామచంద్ర, నేను వెళ్ళిపోతున్నప్పుడు ఆన్ చేశాడు వీడి స్ప్రింక్లర్స్ అయితే. అక్కడ చూసారా సన్సెట్ ఎంత బాగుందో? సన్సెట్ కిందే మనకైతే ఒక కెఫే నీలోఫర్ కనిపిస్తుంది. మాకు స్ట్రైట్గా ఉంటుంది అనమాట కెఫే నీలోఫర్ మా ఆఫీస్ నుంచి. సో మనకైతే అక్కడ బడ్జెట్ లేదు కాబట్టి ప్రస్తుతానికి మనమైతే ఆఫీస్ క్యాఫెటేరియాకే మన పాదయాత్ర స్టార్ట్ చేద్దాం. సో అటు సైడ్ వెళ్ళామంటే మనకి ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ, 25 రూపీస్కి వాడు ఇచ్చే క్వాంటిటీకి కూడా అంత వర్త్ కాదు. సో ఈ బిల్డింగ్లో మనకైతే కొంచెం కాఫీ ఆర్ టీ కానీ మనకి 12 రూపీస్కే వస్తుంది అనమాట. సో ఇట్స్ బెటర్ అనమాట, అటు సైడే పోదాము. మా ఆఫీస్లో కొంతమంది ఫారెన్ కిడ్స్ ఎక్కువ ఉంటారు అనమాట, ఎందుకంటే పబ్లిక్ యాక్సెస్ ఉంది కొన్ని గేట్స్కి. సో ఫారెన్ కిడ్స్ ఎక్కువ మంది వస్తారు. సో వాళ్ళు స్టార్ బక్స్ తాగుతున్నారా? నైస్ రా. సో వాళ్ళు స్టార్ బక్స్ తాగుతున్నారనమాట. సో ఇప్పుడైతే కిందకు వచ్చేసాము, క్యాఫెటేరియా వైపు మనం వెళ్తున్నాం ఇప్పుడు. చలో వెళ్దాం ఇంకా మన క్యాఫెటేరియాకి. సో ఇదంతా మాకు కింద ఉంటుంది అనమాట స్పేస్. ఇక్కడ చాలామంది ఆడుకునేవారు ఆడుకుంటారు, ఇంకా కొన్ని గేమ్స్ ఉంటాయి అనమాట. ఎవరైనా వచ్చిన వాళ్ళందరూ కింద ఆడుకోవచ్చు, నాట్ రిస్ట్రిక్టెడ్ టు స్పెసిఫిక్ కంపెనీ అని చెప్పేసి. సో వెళ్ళైతే ఫస్ట్ మనము ఒక టీ అండ్ 2 ఉస్మానియా బిస్కెట్స్ అయితే మనం ఆర్డర్ పెట్టుకుందాము. సో ఇది మేము పెట్టుకున్న టీస్ అండ్ ఉస్మానియా బిస్కెట్స్ అనమాట. సో సాయంత్రం పూట ఇంకా క్రిటికల్ కేసు ప్రస్తుతానికి నాకు బుర్ర వేడైపోయింది. సో మంచిగా ఒక టీ తాగేశాను. మంచిగా టీ తాగిన తర్వాత కొంతసేపు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అసలు. అంటే ఐ లైక్ ది స్పేస్ అనమాట, ఎందుకంటే యూజువల్లీ ఇక్కడ జనాలు ఎక్కువ ఉండరు. మరి ఈరోజు ఎందుకు ఫ్రైడే అయినా కానీ కొంతమంది జనాలు ఎక్కువ కనిపిస్తున్నారు, ఎందుకంటే ఆఫీస్ హైబ్రిడ్ కదా, పెద్ద గేమ్ ఉండదన్నమాట. బట్ దేర్ ఆర్ టూ మెనీ పీపుల్. బట్ ఒక 5 minutes అయితే కూర్చొని వెళ్ళడంలో తప్పేం లేదు కదా. అక్కడ చూసారా చెస్ కూడా ఉంది, చాలా పెద్ద చెస్ బోర్డ్ అనమాట, చాలామంది ఆడుతూ ఉంటారు అక్కడ. సో ఇక్కడ కొంతసేపు మనం కూర్చొని ప్రశాంతంగా రిటర్న్ వెళ్దాం. సో ఆఫీస్ వర్క్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను క్యాబ్లో రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇక్కడైతే చాలా క్యూట్గా అనిపించింది నాకు ఆ బొమ్మ, అందుకే చూపిస్తున్నాను. సో నైట్కి అయితే ఇంకా ఒక గోబీ మంచూరియా ఆర్డర్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది అనమాట. సో అందుకని ఒక గోబీ మంచూరియాతో ఈరోజు నైట్కి అడ్జస్ట్ అయిపోతున్నాను. వీడియోలకి లైక్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.